ఈ సమయంలో మన మధ్యలోనికి నసరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లావు కృష్ణదేవరాయలు గారి సతీమణి డాక్టర్ మేఘనా గారు, అలాగనే చిలకలూరుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారి కుమార్తె డాక్టర్ స్వాతి గారు మరియు వారి బృందం మన మధ్యలోనికి వచ్చారు. మన ప్రార్థనా సహాయం కోరి ఈ సందర్భంలో వారు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. మన ఆశీస్సుల కొరకు అలాగనే ప్రార్థన సహాయం కొరకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఒక 2 నిమిషాలు వారు మాట్లాడతారు. అందరికీ వందనాలు. ఇక్కడికి విచ్చేసున్న సోదరిమణులందరికీ వందనాలు. ఇంతమంది మధ్య ఇవాళ ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. నేను డాక్టర్ స్వాతి. ఇవాళ మీ మధ్య ఉన్నందుకు చాలా ఫస్ట్ టైం మేము ప్రేయర్ చూస్తున్నాం. ఇంతమందిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన పాస్టర్ షోలం రాజు గారు ఇంత గ్యాదరింగ్ చేసి ఇవాళ మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మీకు. మా నాన్నగారు ప్రత్తిపాటి పుల్లారావు గారు, మీకు పరిచయమే ఉంటుంది మీకు. ఆయన గతంలో చిలకలూరుపేట నియోజకవర్గానికి మంత్రిగా కూడా చేశారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు, చాలా మేలు చేశారు చిలకలూరుపేటకి. మీ అందరికీ అది నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఆయన మే 13వ తారీఖు మన చిలకలూరుపేట నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యే పోటీ చేయనున్నారు. ఆయన్ని మీ ప్రార్థనల్లో గుర్తుపెట్టుకొని మీ ఆశీస్సులు, అభిమానం ఆయనకి మీ ప్రార్థనల ద్వారా ఆయనకి దీవెనలు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ, మీకు ఏది మంచి ఏది చెడు అనేది మీ అందరికీ బాగా తెలుసు. తప్పకుండా మీరు ఆలోచించి ఏది మీకు న్యాయం అనిపిస్తే వాళ్ళకి ఓటు వేసి మీ మద్దతు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ వందనం. థ్యాంక్ యూ. మంచిదండి. అందరికీ వందనాలమ్మా. మొట్టమొదటిగా బ్రదర్ శాలేం రాజు గారికి వందనాలండి. మీ సమయం ఇవాళ ప్రేయర్ మీట్కి వచ్చారు, నేను ఎక్కువ తీసుకోను. మన పవిత్ర గ్రంథంలో జ్ఞాన వివేకములు కలిగి ప్రసిద్ధి చెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడు, మీ మీద నాయకులుగా నియమించండి. ఇది ద్వితీయోపదేశ కాండంలో 1వ అధ్యాయం 13వ వచనం. ప్రజలందరిలో సమర్థము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకొని న్యాయకులుగా నియమించవలెను. నిర్గమాకాండం 18వ అధ్యాయం 22వ వచనం. బైబిల్లో కానీ ఏ పవిత్ర గ్రంథంలో కానీ నీతి వైపు ఉండమనే మనము చదువుతాము, అలా ఉండడానికే ప్రయత్నిస్తాం. మీరు మన నాయకుల్ని ఎన్నుకోవడానికి మీరు ఆలోచించే ముందు మీరు ఆలోచించాల్సినవి, ఈ నాయకుడు అవినీతిపరుడా, నీతిపరుడా, అందుబాటులో ఉంటారా, మన పల్నాడుకి అభివృద్ధి చేయగలుగుతారా, రేపు మన పిల్లల భవిష్యత్తుకి వీళ్ళు నాయకులుగా ఉంటే ఎలాగైనా బాగుంటుందా అనేది ఒక్కసారి మీరు ఆలోచించి మీ అందరి ఆశీస్సులు ఇచ్చి మీ అందరి దీవెనలతో కృష్ణదేవరాయలు గారిని మీరు దీవిస్తారని మనస్ఫూర్తిగా మీ ముందు నిలబడి కోరుకుంటున్నానమ్మా. ఇవాళ మన లోకరక్షకుడు యేసు ప్రభు మీ అందరి కుటుంబాల్ని చల్లగా చూసి ఏ రకమైన
ఆరోగ్య ప్రాబ్లమ్స్ కానీ అనారోగ్యాలు లేకుండా అందరూ బాగుండి పిల్లలు అంతా బాగుండాలి, మీరందరూ బాగుండాలి, మనమంతా బాగుండాలని శాలం రాజు గారు కూడా ప్రేయర్ చేస్తున్నారు. అలాగే ఆ యేసుప్రభు దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వందనాలమ్మ అందరికీ. మంచిదండి, దైవజనులు ప్రార్థన చేస్తారు.